దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా జయభేరి ముగించింది. విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతోటి సఫారీ జట్టును చిత్తు చేసి 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతోటి కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి వన్డేలో భారత్ నెగ్గగా రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచింది. దీంతో ఇరు జట్లకు కీలకంగా మారిన ఆఖరి మ్యాచ్లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక 271 పరుగుల లక్ష్య ఛేదంలో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ 75 పరుగులతోటి దూకుడుగా ఆడగా యశస్వి జైస్వాల్ అజయ్ సెంచరీతోటి కదం తొక్కాడు. జైస్వాల్ స్కోర్లో 12 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఇక రోహిత్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 39.5 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కొలిపి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇక అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ దక్షిణాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆల్అౌట్ చేసింది. సఫారీ జట్టులో ఓపెనర్ క్వింటాన్ డికాక్ 106 సెంచరీతోటి ఒంటరి పోరాటం చేశాడు. ఇక కెప్టెన్ బౌమా 48 పరుగులతోటి పర్వాలేదనిపించిన మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 4 వికెట్లతోటి సఫారీ పత్రాన్ని శాసించారు. ఇక హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటలలోపు రీఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఇంత జరిగినా ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్ట్లో కనిపించడం లేదు. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలు ఉన్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఇండిగో చేసిన పాపానికి మాత్రము ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరు వేల సంఖ్యలో పెట్టి ఒక టికెట్ కొనుక్కొని ఎయిర్పోర్ట్ వద్ద వారు ఎదురు చూపులు చూసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఇండిగోకు సంబంధించిన వారు చూపాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇండిగో వారు కేవలం ఒక టికెట్ బుక్ చేసుకున్న దాని తర్వాత వారి పాపాన వారు వదిలేసిన పరిస్థితి చూస్తున్నాం. ప్రతి ప్రయాణికుడు కూడా ఒక టికెట్ కొనుక్కున్న దాని తర్వాత ఎయిర్పోర్ట్లో ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇండిగోకు సంబంధించిన యొక్క పూర్తిగా యొక్క గైడ్లైన్స్ ప్రకారం చూస్తే మాత్రము వారంతా కూడా ప్రత్యేకంగా కొన్ని ఆ యొక్క గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, అంతర్జాతీయ సంబంధించిన కొన్ని ప్రత్యేకంగా గైడ్లైన్స్ ఉంటుంది. వాటన్నిటిని కూడా ఇండిగో మాత్రం ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రధానంగా మాత్రము వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి. ఒక్క ప్రయాణికుని కూడా ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సిన తగిన ఏర్పాట్లు కూడా చేయాలి. కానీ ఎక్కడా కూడా ప్రయాణికులను మాత్రము పట్టించుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే వీరంతా కూడా ఫ్లైట్ టికెట్ యొక్క ఆన్లైన్లో చూపించిన దాని తర్వాతనే తాము యొక్క ఫ్లైట్ టికెట్ తీసుకున్న దాని తర్వాత ఇక్కడికి వచ్చి పడిగాపులు చూడాల్సిన పరిస్థితి కూడా ఉందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వారంతా కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఒక ఇండిగోకు సంబంధించిన యాజమాన్యం ఇటు సిబ్బంది కొరత కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, వారంతా ప్రభావం మాత్రం ప్రయాణికుల పైన పడుతుందనేది మాత్రం ఇక్కడ చూస్తుంటే మనకు చాలా క్లియర్గా ఉంది. దీనిపైన మాత్రం చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇండిగో సంబంధించిన యాజమాన్యం ఎక్కడ కూడా పట్టించుకోకపోవడము ఇటు దీనికి సంబంధించి ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఎందుకంటే దీనిపైన మాత్రము ఎప్పటికప్పుడు వీరికి కావాల్సిన ప్రత్యేకమైన ఫ్లైట్స్ అందుబాటులోకి తీసుకురావాలి.
కానీ మాత్రం ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి మాత్రము కనిపించలేని పరిస్థితి చూసినాము. ఒక్కొక్కరు కూడా 6 నెలలు 3 నెలలు 1 నెల ముందు యొక్క ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా వారంతా కూడా దీనికి సంబంధించి ఇక్కడికి రావడము, వచ్చిన వెంటనే సెల్ ఫోన్లో ఒక మెసేజ్ రావడం, ఈ యొక్క ఫ్లైట్ ఈస్ క్యాన్సల్ అని చెప్పి దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే వారు ముందుగా తమ గమ్యస్థానాలు వెళ్ళేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఎక్కడ కూడా వారికి కావాల్సిన సదుపాయాలు మాత్రము ఏర్పాటు చేయలేని పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క సంబంధించి మాత్రం నిన్న పెద్ద ఎత్తున సంబంధించి ఇక్కడకు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రము కొంత ప్రయాణికులకు సంబంధించి కొంత తగ్గింది. ఎందుకంటే నిన్న మాత్రం పెద్ద ఎత్తున ప్రయాణికులు ఉన్నా ఇక్కడ మాత్రం ప్రస్తుతము ప్రయాణికులు పూర్తిగా తగ్గిన ముఖం చూస్తున్నాము. వారికి సంబంధించి మాత్రము ప్రధానంగా ఇక్కడ మాత్రము వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి, కానీ ఎక్కడ కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రం చేయలేని పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఇండిగో సంబంధించిన పాపాన్ని మాత్రము ప్రధానంగా వీరంతా కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఇక్కడ సంబంధించి కొంతమందిని మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఈ యొక్క ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు? आपको फ्लाइट कब बुक करें? आप क्या बोल रहे हैं? अभी तो अंदर नहीं आने दे रहे हैं, कह रहे हैं स्टाफ से बात करिए। मेरा 2 फ्लाइट कैंसिल हो गया, तीसरा है उस पर भी बोर्डिंग नहीं कर पा रहे हैं। आप किधर जाने हैं? कब बुक करें फ्लाइट? ये मैंने कल का फ्लाइट बुक किया था, वो कैंसिल हो गया, आज सुबह का कैंसिल हुआ, ये तीसरा फ्लाइट है। अब देखिए क्या बताते हैं। मेरा दिल्ली जाना है। ఢిల్లీ అంటే నిన్న ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో మరొకసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం, అయినా కూడా క్యాన్సిల్ అయిందని చెప్పి కూడా ప్రధానంగా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక ప్రయాణికులు आप किधर जाने ये फ्लाइट कब बुक करें? रांची का रांची हाँ, क्या बोल रहे फ्लाइट के बारे में? अभी जा रहे हैं, पूछने के लिए बोला नहीं है अभी। कैंसिल हुआ बोल के बोला? कल तो कैंसिल था फ्लाइट, तो अभी फिर ये करने के लिए जा रहे हैं। మొత్తానికి చూస్తే ఫ్లైట్ మాత్రం క్యాన్సిల్ అయిన నేపథ్యంలో మాత్రం ప్రధానంగా ఇక్కడ చాలా ఇబ్బందులు కూడా పరిస్థితున్న పరిస్థితి చూస్తున్నాము. చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సార్, మీరు ఎప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు? మీకు ఏం చెప్తున్నారు క్యాన్సిల్ అయినట్టు? ఏం చెప్తున్నారు? आपके कब बुक करे फ्लाइट का? हाँ, क्या बोल रहे हैं यहाँ पे? यहाँ तो कैंसिल का है बोल रहे हैं, क्यों है कुछ मालूम नहीं पड़ रहा है, कैंसिल कर दिया बस। कैंसिल कर दिया? हाँ, कब बुक करे आप? मैं तो बुक के 1 महीना पहले। 1 महीना पहले? ये बहुत प्रॉब्लम चल रहा है अभी, अलग परेशानी। किस लिए प्रॉब्लम हो रहा है आप लोग का मालूम नहीं है? मालूम नहीं। अभी इंडिगो वाला कुछ बोल रहे क्या आपको? नहीं, कुछ नहीं बोला अभी तक। उसने बोला कैंसिल बोल रहा है, बस कैंसिल बोल रहे हैं। हाँ, और ये और देखिए फिर 2 दिन के होटल भी लगेगा, पैसा हाँ। लगेगा ना, 2 दिन रुकना पड़ेगा, होटल का पैसा ये तो कौन देगा फिर? Now, why this problem is happening in Indigo only? In other, Why is happening only in India? only in Indigo. That Why is they our are giving question. so much problem to our society, to the public? Why they giving so much problem? This is not okay by the Indigo fellows. अब आप कब करें? अभी हम इधर से रास्ते में से आता है, लेकिन हम जाते हैं कालीकेट जाने वाले को इधर से कालीकेट जाने वाले को इधर से कनेक्शन करके वो लोग फ्लाइट टिकट लिया, लेकिन अभी बोलते हैं इधर आने का टाइम बोला, इधर आने का टाइम वो लोग बोलते हैं अभी फ्लाइट कैंसिल हो गया, लेकिन हमको कुछ मैसेज नहीं आया। इधर आके हम लोग को तकलीफ होता है, इसके वजह से हमको कालीकेट जाना वाला है। अभी हम उसको पूछेगा क्या क्या, वो बोला अभी कंफर्म नहीं होएगा, अभी कितना दिन इधर रुकने का, कितना घंटा हम इधर रुकने का तो कुछ जानता नहीं, इसलिए बहुत मुश्किल भी है भाई। मुश्किल में इधर अभी बहुत लपड़ा लोग क्या बोला, बड़ा सब्र करो, कितना घंटा सब्र करने का तो कुछ मालूम नहीं है, इसलिए बहुत तकलीफ में चलते हैं अभी। केवल इंडिगो का फ्लाइट में ही ये प्रॉब्लम हो रहा ना? हाँ, यही खाली इंडिगो का फ्लाइट में यही होता है ना, अगर दूसरा फ्लाइट सब रेडी है, कंफर्म क्लियर है, एवरीथिंग क्लियर है, नो प्रॉब्लम। इंडिगो बहुत तकलीफ करते हैं लोग, अगर मैनेजमेंट कुछ उसको पूछेगा उसको जवाब भी नहीं देता है, वो बोलता होएगा। अगर टिकट वो लोग दिएगा, वो बोलता है टिकट हम लोग दिएगा दूसरा फ्लाइट के लिए, लेकिन कंफर्म नहीं होएगा, बोल नहीं सकता बोलता। थैंक यू। మొత్తానికి మాత్రము ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్న వారి యొక్క చూస్తున్నాము వారి ఆవేదన. ఎందుకంటే ఒకరు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది, కొంతమంది ఇతర కార్యక్రమాలకు వెళ్ళాల్సి ఉంటుంది. దానికి సంబంధించి టికెట్ ఇక్కడికి వచ్చిన దాని తర్వాత క్యాన్సల్ అనేది మాత్రము చాలా ఘోరమైన పని అనేది మాత్రం వారు ప్రస్తావిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఫ్లైట్ టికెట్ అనేది మాత్రము ప్రధానంగా అత్యవసరంగా ఉంటేనే తాము బుక్ చేసుకున్నాము. అలాంటిది ఒక ఇండిగోకి సంబంధించిన ఎయిర్లైన్స్ మాత్రమే ప్రాబ్లం అవుతుంది, ఇతర సంబంధించిన ఎయిర్లైన్స్ మాత్రం ఎక్కడ కూడా తమకు ప్రాబ్లం లేదనేది మాత్రం ప్రధానంగా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే వీరంతా కూడా
ఈ యొక్క ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ పూర్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆప్ కిధర్ జానే కి క్యా బోల్ రहे इंडिगो वाले? इंडिगो वाला तो परेशान कर दिया कल से यार. फ्लाइट कैंसिल, अभी टिकट दिया, अभी का कोई गारंटी नहीं है. जद्दा जाना है मेरे को, सऊदी एयरलाइंस का. अभी तक तो कोई पता नहीं अभी क्या करेगा, कोई खाने का व्यवस्था ना कुछ व्यवस्था है. बहुत दिक्कत चल रहा है इंडिगो में. यार क्या बोले कहेंगे. తినడానికి తిండి కూడా ఇక్కడ పెట్టడం లేదు. ఒక లగేజ్ మాత్రం లోపలికి తీసుకెళ్ళిపోయిన దాని తర్వాత వారికి కావాల్సిన సదుపాయాలు మాత్రం ఏర్పాటు చేయటం లేదని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు ఇదంతా ఒకవైపు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చూపిస్తున్న గ్లోబల్ సమ్మిట్ యొక్క ఎఫెక్ట్ కూడా పడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది దేశ విదేశాల నుంచి ప్రముఖులు కూడా ఇక్కడికి హైదరాబాద్కు చేరుకోవడానికి ఆ యొక్క ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. దానికి సంబంధించి వారిపైన ప్రభావం పడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి మాత్రము ప్రధానంగా కావాల్సిన ఏర్పాట్లు, ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము కొన్ని అధికారులను కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే కొంతమంది ప్రయాణికులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫ్లైట్కి సంబంధించిన టికెట్ తమకు ఇవ్వాలి అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రము ఎయిర్పోర్ట్లో చాలామంది ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఫ్లైట్ వెళ్ళేందుకు కూడా ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా ఇక్కడ ఎయిర్పోర్ట్లో యొక్క ప్రయాణికులకు సంబంధించిన ఇబ్బందులు చాలా వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క వారు ఫ్లైట్ ఎప్పటి వస్తుంది అనేది మాత్రము తాము ఎదురు చూస్తున్నాము, కానీ కన్ఫర్మేషన్ ఇవ్వటం లేదనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇక్కడ వారంతా కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే దీనికి సంబంధించి ఇండిగోకి సంబంధించిన వారు కొంతమందికి ఎవరైతే గొడవ చేస్తున్నారో వారికి కొంత సమాచారం కూడా ఇస్తున్నారు. మిగతా వారికి యొక్క సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇండిగోకి సంబంధించిన వారంతా కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఏర్పాట్లు చేయడం లేదు. సార్ అవి పూరా కిतना कैंसिल हो गया? रिपोर्ट में पढ़ के बोल रहा हूँ मैं, न्यूज़ में. आप लोग न्यूज़ में डाले 15 दिसंबर तक. वो लोग क्या बोल रहे हैं? 15 दिसंबर. वो लोग भी 15 డిసెంబర్ అంటే డిసెంబర్ 15వ తేదీన మొత్తానికి ఫ్లైట్స్ అందుబాటులో వస్తాయని చెప్పి కూడా ఇండిగో సిబ్బంది దీనికి సంబంధించి కొంతమంది ప్రయాణికులు కూడా వారికి సమాధానం చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇక్కడ నుంచి చూస్తే ఇండిగో కౌంటర్ మనకు కనిపిస్తుంది. అక్కడ ప్రయాణికులంతా కూడా వారు ఆ ఇండిగోకి సంబంధించిన కౌంటర్లో వారు ఏదైతే ఫ్లైట్ క్యాన్సిల్ ఉందో వాటన్నిటిని కూడా వారు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క సిచ్యువేషన్ మాత్రము కొంత ప్రయాణికులు తగ్గుతుంది. ఎందుకంటే కొంతమందికి అత్యవసరంగా ప్రత్యేక ఫ్లైట్స్ని కూడా వారు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇండిగోకి సంబంధించిన వారు సమాధానం చెప్పటం లేదు. చెప్తున్న నేపథ్యంలో మాత్రము కొంతమందికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఉన్న వారికి వెంటనే సమస్య కూడా పరిష్కరిస్తామనేది మాత్రం కొంత సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రం ఇండిగోకి సంబంధించిన ప్రయాణికుల కష్టాలు మాత్రము వారి వర్ణాతీతంగా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ఈ నెల 8-9 తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దేవరకొండ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతోటి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిని దేశానికి, ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు, ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్టు బుక్ను విడుదల చేయనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు రావాలని అస్సాం సీఎం హిమంత బిస్సు శర్మను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. గువాహటిలో సీఎం హిమంత్ను కలిసిన మంత్రి జూపల్లి ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను అందజేశారు. డిసెంబర్ 8-9 తేదీలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సమ్మిట్కు హాజరు కావాలని కోరారు. సమ్మిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి సీఎంకు వివరించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు జిల్లా ఏటూరు నగరంలో మంత్రి సీతక్క పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించకుండా నిర్లక్ష్యం చేయడంతో గ్రామాలకు వచ్చే నిధులు ఆగిపోతున్నాయని సీతక్క ఆరోపించారు. గత 2 ఏళ్లుగా బీసీ రిజర్వేషన్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మరి రోజు కూడా మీ ఇళ్లలో కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఫంక్షన్లు మీటింగ్లు వేసుకోవడానికి మైనార్టీలకి వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో గత 2 సంవత్సరాలుగా అన్ని రకాల ప్రక్రియలు చేయడం జరిగింది. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించకుండా నిర్లక్ష్యం చేయడంతో గ్రామాలకు వచ్చే ఫండ్ అంతా ఆగిపోవడం జరుగుతుంది. 15th ఫైనాన్స్ ద్వారా దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చేటి కూడా ఈ మార్చి లోపు ఎలక్షన్ చేయకుంటే ఆగిపోయే ప్రమాదం ఆగిపోవడం జరుగుతుందని తెలవడంతో మరి ఈ రోజు గ్రామాలలో చాలా చోట్ల జనరల్ వచ్చిన కాడ కూడా మేము బీసీకే ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరి మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 15 గ్రామ పంచాయతీలు మొదటి విడతలో 2 విడతలో జరిగేటువంటి ఎన్నికల ముందే ఈ రోజు వరకు 15 గ్రామ పంచాయతీలు ఇనానిమస్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. అలా సహకరించిన ప్రతి నాయకులకు పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు ఏటూరు నాగారం టౌన్ కూడా జనరల్ సీట్ వచ్చింది, జనరల్ మహిళా వచ్చింది. అయినా కూడా మేము ఇక్కడ బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డకు, ఒక పేద ఇంటి బిడ్డకు, ఆడబిడ్డ గుడ్ల శ్రీలతా దేవేందర్ గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. మా వార్డు మెంబర్లు కూడా అందరూ కూడా పేదింటి బిడ్డలే. కానీ అటుపక్క మరి అప్పర్ క్యాస్ట్ నుంచి ఒక పెద్ద రిచ్ వాళ్ళు వచ్చిర్రు. అయినా కూడా మాస్ ఏటూరు నాగారంలో మాస్ ఉంటారు. ఈ మాస్ అంతా కూడా ఖచ్చితంగా కత్తెర గుర్తుకు ఓటేసి గుడ్ల శ్రీలత గారిని గెలిపించడానికి బీజేపీకి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. స్వాతంత్ర ఉద్యమంలో మోడీ పాత్ర ఉందా అంటూ ప్రశ్నించారు. గాంధీ కుటుంబంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఉంటది పోతుంది, అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలా ఉండాలన్నారు. సోనియా రాహుల్ ఐడియాలజీ ప్రకారం ముందుకెళ్తున్నామని, నెహ్రూ పాలన త్యాగాలు మోడీకి తెలుసన్నారు. శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారు, ఈ చరిత్రని ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నిసార్లు ఎన్ని రకాల విమర్శలు చేసినా ఇది ఒక చరిత్రనే. ఈ చరిత్ర బీజేపీ పార్టీకి లేదు, అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకు బీజేపీ పార్టీ పుట్టింది. ఆనాడు ఇప్పుడేంటి, ఎవరు ఇప్పుడు ప్రధానమంత్రి కావాలంటే ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి కావడానికే ఆయన పనిచేసాడు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కావడానికి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలే. అక్కడ నిస్వార్థంగా పనిచేశారు, ఇక్కడ స్వార్థంగా పనిచేశారు. బీజేపీ, సెంట్రల్ బీజేపీ ప్రధానమంత్రి గారు గమనించాల్సింది ఏంటంటే, ఆనాడు దేశ ప్రజల కోసం మహాత్మా గాంధీ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు, వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు వారి ఆస్తులు, వాళ్ళ వయస్సు, వాళ్ళ శక్తి స్వాతంత్రం కోసం ఉపయోగించారు. అందుకే ఒక సందర్భంలో ఢిల్లీలో సోనియా గాంధీ గారు ఒక కార్యక్రమంలో సోనియా గాంధీ గారు ఢిల్లీలోని జవహర్ భవన్లోని నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ గారు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు అన్న మాటలని ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ ద్వారా ఇటు 2 రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఒకసారి మళ్ళీ మీడియా ముందు వచ్చి చెప్పడం జరుగుతుంది. తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవిత కొత్తగూడెంలో పర్యటించారు. అంబేద్కర్ స్ఫూర్తితోటి తెలంగాణ ఉద్యమం కొనసాగిందన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జాతీయ ఆధ్వర్యంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్నామని తెలిపారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ప్రజాస్వామిక వాదులతోటి కలిసి జాతీయ ముందుకు సాగుతుందని కవిత తెలిపారు.
ప్రతినిత్యం ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా బాబాసాహెబ్ గారి స్ఫూర్తితోని ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ 3ని మనం ముందు పెట్టుకొని రాష్ట్ర సాధన చేసిన ఆ తర్వాత అన్ని సందర్భాలలో కూడా మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరం కూడా ఏకమై పోరాటం చేసిన బాబాసాహెబ్ గారు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తిని. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసి పోరాటం చేసి దీక్ష చేసి సాధించిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ జాగృతి ముందుకెళ్తుంది, పనిచేస్తుంది. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరం ఉండాలి, సామాజిక తెలంగాణ సాధించాలనే స్ఫూర్తితోని జాగృతి ముందుకెళ్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, సామాజిక తెలంగాణ సాధించాలని కోరుతున్నాను. పరకమణి చోరీ కేసు చిన్నదన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపైన సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఎం ప్రజాప్రతినిధులతోటి ఇష్టగోష్ఠిగా మాట్లాడారు. జగన్ తీరును విమర్శిస్తూ సెటర్లు వేశారు. బాబాయ్ హత్య కేసు కూడా చిన్నదే అయితే పరకమణి కేసు పెద్దదవుతుందా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ వ్యవహార శైలి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దేవుడు ఆలయాల పవిత్రతపైన జగన్కు ఎలాంటి లెక్కలేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో లేడీ నాడులు ఎక్కువయ్యారని, ప్రభుత్వం వచ్చాక రౌడీలను అణచివేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని భవానీపురం 42 ప్లాట్ల బాధితులు కలిశారు. బాధితులు నష్టపోయిన తీరును ఎమ్మెల్యేకు వివరించారు. న్యాయ నిపుణులతోటి బాధితుల సమస్యలపైన ఎమ్మెల్యే ఆరా తీశారు. న్యాయవాదుల బృందంతో భవిష్యత్తు కార్యాచరణపైన చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని సుజనా చౌదరి తెలిపారు. అదేవిధంగా ప్లాట్ల వ్యవహారంపైన కొందరు అధికారులతోటి మాట్లాడి బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాన్ని అందిస్తారని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. జరిగింది ఇది సివిల్ డిస్ప్యూట్. డెఫినెట్ గా వాళ్ళు మోసపడ్డారు. వాళ్ళందరూ డబ్బు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న వాళ్ళు. ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి పనిష్మెంట్ చేయడం ఒకటి. తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేయాలి, లేకపోతే ఇంక ఇప్పుడు 1980 నుంచి నడుస్తుంది, 81, 82 నుంచి. ఇంకో 10 సంవత్సరాలు అయితే జీవితాలన్నీ అయిపోతాయి. అవి కాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తాం. అదే ఉంటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు తీసుకొని చేస్తారు. అది ఎవరైతే మోసగించారో చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం కదా. వాళ్ళు ఏమన్నా వచ్చి నాకు కొంచెం రిప్రజెంటేషన్ ఇస్తే పెద్దలు ఎవరెవరు ఉన్నారని దాని మీద ఎంక్వైరీ చేద్దాం. వాళ్ళు మాట్లాడేదని నేను సమాధానం చెప్పలేను కదా. వాళ్ళ దగ్గర నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తీసుకురమ్మనండి, ఎంక్వైరీ చేద్దాం. ఎవరండి? కాదండి, వాళ్ళ వృత్తి ధర్మం. వాళ్ళు అంటారు మోడీ గారు కూడా ఉన్నారంటారు. దానికి నన్ను సమాధానం చెప్పండి, ఏం చెప్తాను నేను. ఓకే. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పర్యటన వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి. పేటీఎం మీటింగ్ తోటి ఇటు ఉపాధ్యాయులకు కానీ అటు విద్యార్థులు తల్లిదండ్రులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పేటీఎం కార్యక్రమం ఒక పబ్లిసిటీ స్టంట్గా చేసుకున్నారన్నారు. గత జగనన్న పాలనలో వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, జిల్లాని ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూశారు. ఈ జిల్లాకి ఏమైనా ప్రకటిస్తారేమో, ఏమీ లేదు. కొన్ని కనీసం ఈ జిల్లా మంత్రి గారైనా ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చెప్తారేమో, ఇక్కడ లాంగ్ స్టాండింగ్ పెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూస్ తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి ఏమైనా ఆవిడ కృషి చేస్తారేమో అని అందరూ ఎదురు చూస్తే అసలు మంత్రికి ఆహ్వానం లేదు. 9 గంటలకి పలానా స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో జాయిన్ అవుతారు, సాయంత్రం ఏమో ప్రజా దర్బార్ అని పెట్టారా లేదా మీ స్టాఫ్? అడగండి ఒకసారి. మరి హుటా హుటా నన్ను అక్కడ పాల్గొమన్నారని చెప్పి హుటా హుటన విజయవాడ వెళ్ళిపోయారు అంటే క్లియర్ కట్ గా మిమ్మల్ని రావద్దు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొలేదు. పాస్ అవుట్ అయ్యి సర్టిఫికెట్స్ వెళ్తుంటే తల్లిదండ్రులు ఫీజు కడతారు కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తే పాప నానా కష్టాలు పడి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు. ఈ మాట వాస్తవం కాదు, అడగండి. గతంలో ఫీజు నియంత్రణ మండలి అనేది ఉండేది, కానీ ఈ రోజు అది రద్దు చేసి ప్రైవేట్ సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోండి అని చెప్పేసి ఈ రోజు గేట్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు పిప్పి పీలుస్తున్నారు, రక్తం పీలుస్తున్నారు పేద తల్లిదండ్రుల దగ్గర.
బామిని మండలంలో PTM అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. పేరెంట్ టీచర్ మీటింగ్ అని. ఎక్కడ నిర్వహించారు, ఏ స్కూల్లో నిర్వహించారు, మీరు అందరూ చూసుంటారు. సినిమా షూటింగ్ చేసుకుని నిర్వహించారు. ఏదైనా ఒక స్కూల్లో ఆ కార్యక్రమం చేసుంటే ఆ స్కూల్లో ఉన్న నోటు పార్టీ తెలుస్తుంది. అది ఏ స్కూల్ అంటే కానీ ఆ స్కూల్ రాజశేఖర రెడ్డి కట్టించారా, చంద్రబాబు నాయుడు గారు కట్టించారా, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారా అనేది, ఇంకా ఆ స్కూల్కి అవసరం ఏముంటుంది అనేది తెలుస్తుంది. అలా కాకుండా సినిమా షూటింగ్లు పెట్టుకొని ఒక కార్యక్రమం నిర్వహిస్తే దానివల్ల ఈ విద్యా వ్యవస్థకు, విద్యా సంస్థలకు ఒరిగేదేమున్నదని నేను అడుగుతున్నాను. అఖిలేను మీరు వచ్చి ఏం చేస్తున్నారంటారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందనేది ప్రజలందరికీ తెలుసు. ఉపాధి కోసం తల్లిదండ్రులను పుట్టిన ఊరిని వదిలి వెళ్లిన యువకుడు ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం బండ సోమారుకు చెందిన నల్లమల్ల ప్రవీణ్ జీవనోపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. అక్కడ మాలి రాష్ట్రం బోర్వెల్ కంపెనీలో చేరాడు. నవంబర్ 22న చివరిసారిగా తల్లిదండ్రులతోటి ఫోన్లో మాట్లాడిన ప్రవీణ్ మరుసటి రోజు నుంచి ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తన బిడ్డ ఎలా ఉన్నాడో అంటూ కన్నతల్లి తల్లడిల్లుతోంది. డిసెంబర్ 1వ తేదీన ప్రవీణ్ కిడ్నాప్కు గురైనట్టుగా తల్లిదండ్రులకు బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. తమ కుమారుడిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించి క్షేమంగా తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రవీణ్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బోర్వెల్ ఆఫీస్ నుండి వచ్చింది, ఓనర్ నుండి. ఓనర్ చేశాడు ఫోను. ఆదివారం అక్కడ మధ్యాహ్నం, సోమవారం రోజు 8 గంటలకు అట్లా కాల్ చేసి ఇట్లా అబ్బాయి కిడ్నాప్ అయిండు, మా ఫోన్ కలుస్తలేదు, ఎందుకు కలుస్తలేదు అని కాల్ చేశాం. చేస్తే మా బావమరిదికి చెప్పిండు. మా బావమరిది ద్వారా మాకు తెలుసు. వాడిని ఇంకో డీలర్ని ఇద్దరిని కిడ్నాప్ చేసి అనంత ప్రమాదాన్ని. వాళ్ళు కాల్ చేస్తారులే అని మేము పోయేసరికి మీటింగ్ పెట్టి ఆల్రెడీ మా బావమరిది, మా కొడుకున్నాడు ఆడ. మేము, మా భార్య, నేను పోయినాం.